హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మదర్స్ డే బ్లాగ్. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. అలాగే ఈరోజు మా అమ్మకి మేము సర్ప్రైజ్ చేసాం. మదర్స్ డే సర్ప్రైజ్ మేము ఎలా చేసాం ఏంటనేది బ్లాగ్లో మీరే చూసేసేయండి. ఓకేనా? ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకైతే ఫైనల్లీ పానీపూరి తినడానికి అని చెప్పి సైలెంట్గా అయితే మేము బయటకు వచ్చేసాం. చూసారా మా మామయ్య వాళ్ళ ఇద్దరు పిల్లలు. మా పెద్దోడు హాయ్ చెప్తున్నారు కానీ మా చిన్నోడు చూడండి ఆడు సిగ్గుపడుతూ అటు తిరిగాడు. ఇంకా కేక్ కోసం అయితే బయటకు వచ్చాం. ఇంకా ఇంటికి వచ్చి ఇలా సర్ప్రైజ్గా మా అమ్మకి కళ్ళకి గంతలు కట్టేసి సైలెంట్గా కేక్ పెట్టేసాం అనమాట. ముందు తనైతే చాలా సర్ప్రైజ్ అయిపోయింది మా అమ్మ. సో రిటర్న్లీ తనైతే కొంచెం ఎమోషనల్ అయిపోయింది. ఇంక ఇలా సర్ప్రైజ్గా సింపుల్గా అయితే ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసాం మదర్స్ డే అయితే. ఇంకా చూస్తున్నారు కదా మా బుడ్డది అయితే దానితో కేక్ కట్ చేయిద్దామని చెప్పి అనుకున్నాం. మా బుడ్డది ఇంకా మా అమ్మ ఆగుద్దా, మా బుడ్డ దాంతోనే అన్నీ చేయించుద్ది. మా బుడ్డదంటే అంత ఇష్టం మా మమ్మీకి అయితే. ఇంకా ఇక్కడైతే మా వాళ్ళు ఆగుతారా ముందు కేక్ తినే వరకు కూడా ఆగట్లా. చూసారా అలా స్ప్రే అయితే చేసేస్తున్నారు. ఇంక ఇక్కడ నన్ను కూడా తడిపేస్తున్నారు, ఆగంటారు అన్నా కూడా అసలు ఆగట్లేదు. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా అందరం అయితే కేక్ తింటున్నాం. కేక్ తినేదాకా కూడా ఎవరు ఆగట్లేదు, అందరం క్రీమ్ పూసేసుకుందాం అనే ప్లాన్ చేస్తున్నారు. సో సింపుల్గా అయితే చేసాం. ఒక తల్లి తన బిడ్డని కనడమే కాదు, అలాగే తల్లికి తలరాత రాసే శక్తి ఉంటే మాత్రం నిజంగా ఏ బిడ్డకు కూడా ఎలాంటి కష్టం రాకూడదని ఆలోచిస్తుంది తన బిడ్డకి. ఇంకా చాలామంది మదర్స్ అంతే కదా. బట్ మన మమ్మీ వాళ్ళు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేని గురించి మనం ఆశించకూడదు. మనం కన్నందుకు వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలి కదా. సో నన్ను కన్నందుకు నాకు వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా నేనైతే నాకు కుదిరినంత వరకు అయితే నేను చేశాను. సో ఇంకా నేను కూడా ఒక మదర్నే కాబట్టి ఇక్కడ నా అమ్మాయి కూడా ఇక్కడ చూసారా కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలాంటి ఒక కూతురు ఉంటే చాలు నా జన్మ ధన్యం అయిపోయింది అని. నేనెంత ఒక డాక్టర్ లాగా నేను మా అమ్మకి ఎంత చేశానో ఇక్కడ నా కూతురు కూడా నాకు అంతే చేస్తుంది. నాకు ఇలాంటి కూతురు పుట్టడం నిజంగా నా అదృష్టం. ఈ వీడియో అయితే ఇంకంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.